ఏపీఎంసీ 2025 సంబంధించి రిజల్ట్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మీకైతే ఇప్పుడు ముందుగానే చెప్పుకున్నా మనకి డైరెక్ట్గా ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు మనకి చెప్పబెట్టకుండానే ఒక అనుకున్న డేట్గా 14 అన్నారు, కానీ ఈరోజే మనకి రిజల్ట్ ఇవ్వడం మనకి అందరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. రెస్పాన్స్ షీట్స్ అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మార్క్స్ అనేవి చెక్ చేసుకున్నారు, ఎంత ర్యాంక్ వస్తుంది, క్వాలిఫై అవుతామా లేదా, బోర్డర్ మార్క్స్లో ఉన్నా అని చెప్పేసి చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళందరికీ రోజు అయితే ఫుల్ స్టాప్ పెట్టేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా మీకు అఫీషియల్గా ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిజల్ట్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చూద్దామండి. అలాంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏ అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇప్పుడు ఒక అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అప్డేట్ ఇచ్చే ముందు మీరైతే మెంటర్షిప్ సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అవి కూడా ఒకసారి మీకు అయితే చూపిస్తాను, అవి కూడా చూడండి. మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మీరైతే మెంటర్షిప్ లో జాయిన్ అయిపోండి. ప్రెసెంట్ జాయిన్ అయిపోయినా నో ప్రాబ్లం అండి. అండ్ మెంటర్షిప్ సంబంధించి కూడా డీటెయిల్స్ ఒకసారి లాస్ట్ లో చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఏపీలో ఇంజనీరింగ్ ఫార్మసీ వ్యవసాయ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ సెట్ 2025 ఫలితాలను మరికొద్దిసేపట్లో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 12 నుంచి 27 వరకు ఈ యొక్క పరీక్షలు అనేవి జరిగాయని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫలితాలను ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ వివి సుబ్బారావు వెల్లడించడం జరిగింది. జేఎన్టీయూ చూసినట్లయితే మీరు చూశారు కదా, ఈ రోజు ఆదివారం 5:30కి మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేవి. అండ్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ యొక్క ఫలితాలను సెట్ చైర్మన్ జేఎన్టీయూకే ఉపకులపతి సిఎస్ఆర్కే ప్రసాద్ విడుదల చేస్తారని తెలపడం జరిగింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,429 మంది దరఖాస్తు చేయగా వారిలో 2,64,840 మంది ఇంజనీరింగ్, నెక్స్ట్ వచ్చేసి 75,000 మెంబర్స్ వచ్చేసి అగ్రికల్చర్ ఫార్మసీకి అయితే పరీక్షలు రాసేసారని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫలితాలు ర్యాంకర్ల వివరాలను ఈనాడు వెబ్సైట్లో తెలుసుకోవచ్చు అని కూడా ఇక్కడైతే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈనాడు వెబ్సైట్తో పాటు మీరు వచ్చేసి డైరెక్ట్గా ఒక అఫీషియల్ ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో నుంచి కూడా మీరైతే రిజల్ట్స్ అనేవి తెలుసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అనేవి చూడండి. ఇక్కడ సంబంధించి మీకు ఓన్లీ ఎంపీసీ వాళ్ళకైతే ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బైపీసీ బీఫార్మసీ కౌన్సిలింగ్ అప్పుడు మెంటర్షిప్ అయితే వాళ్ళకైతే స్టార్ట్ అవుతుంది. ఈ మెంటర్షిప్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అండి. ఇక్కడ వచ్చేసి మీకు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీకు టాప్ కాలేజ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు డెసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టాప్ కాలేజ్ అండ్ బ్రాంచెస్ మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకుని టాప్ కాలేజ్ ఏమున్నాయి, బ్రాంచెస్ ఏమున్నాయి కూడా కంప్లీట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టెక్నికల్ ఇష్యూస్లో కూడా మేమైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో 24/7 మీకు అయితే కంప్లీట్ గైడెన్స్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే యూపీఐ ఐడి ఎక్కడైతే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పేమెంట్ ఐడి, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది సెండ్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టాలి, కాలేజెస్ ఏమున్నాయి, టాప్ కాలేజెస్ ఏంటనే కంప్లీట్ లిస్ట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా ప్రతిరోజు కూడా మన ఛానల్లో అందరికంటే ముందుగా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.